ఏమైంది? ఇద్దరూ అంతలా కంగారు పడుతున్నారు. అంటే మీరు హాస్పిటల్కి వస్తారని మేము అస్సలు అనుకోలేదు. అందుకే. నా ప్రాణం కాపాడావు. థ్యాంక్స్ చెప్పకుండా ఎలా ఉంటాం? మొదట్లో నువ్వు కనిపించినప్పుడల్లా నా కుటుంబానికి సమస్యలు వస్తున్నాయని, నువ్వు కావాలనే నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నావని నిన్ను చాలా అవమానించాను చెడి. కానీ నువ్వవేవి మనసులో పెట్టుకోకుండా నా కుటుంబానికి కష్టం వచ్చినప్పుడల్లా నాకు అండగా నిలబడ్డావు. ఇవాళ నీ ప్రాణం పణంగా పెట్టి మరీ నా భర్త ప్రాణాన్ని కాపాడావు. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో, ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో కూడా తెలియడం లేదు. మీనన్ నుంచి థ్రెట్ ఉందని తెలిసే మేం కూడా అక్కడికొచ్చాం. సో మీ అందరినీ కాపాడడం నా డ్యూటీ కౌశికి గారు. నేను నా డ్యూటీ మాత్రమే చేశాను. డ్యూటీ మాత్రమే చేస్తే మా ప్రాణాలు కాపాడేదాన్ని, కానీ ఇలా నీ ప్రాణాల మీదకి తెచ్చుకొని మరీ సురేష్ని కాపాడేదానివి కాదు కదా. ఇది ఏ జన్మ రుణబంధమో తెలియడం లేచడే. కానీ కష్టం వచ్చినప్పుడు నువ్వు నా పక్కనుంటావనే ధైర్యం ఉంది. నువ్వు చేసిన సాయానికి నీకేమైనా చెయ్యాలని ఉంది చెడే. ప్లీజ్, నీకేం కావాలో అడుగు. నాకేం అవసరం లేదు కౌశికి గారు. అయినా మీరేదో ఇస్తారని నేను ఈ పని చేయలేదు. నాకు తెలుసు చెడే, నువ్వు అలాంటి మనిషివి కాదని. కానీ నా సంతోషం కోసం ఏదో ఒకటి అడగండి. సమయం వచ్చినప్పుడు అడుగుతాను కౌశికి గారు. అప్పుడు ఇవ్వండి చాలు. ఇవాళ నీకు మాటిస్తున్నాను చెడి. నువ్వు వచ్చి నా ముందు నిలబడి నీకేం కావాలో అడిగిన రోజు అది ఏదైనా సరే నీకిస్తానని మాటిస్తున్నాను. అయ్యో, ఏమైంది? రైట్ షోల్డర్కి బుల్లెట్ తగలడం వల్ల రైట్ హ్యాండ్ని కొన్ని రోజుల వరకు కదిలించొద్దని డాక్టర్ గారు చెప్పారు కౌశికి గారు. అయ్యో, ఐమ్ సారీ జడే. పర్లేదండి. వెళ్దామా కౌశికి? జాగ్రత్త. సరే అండి. నేను తర్వాత కాల్ చేస్తాను. సార్. కౌశికి గారు మీరా? మీరెప్పుడొచ్చారు? ఇందాకే వచ్చాను సార్. జేడీని పలకరించడానికి వచ్చాం. థ్యాంక్ యూ చెల్లెమ్మా. జాగ్రత్తగా చూసుకో. మీ టీం మా కంపెనీని, మా ఎంప్లాయీస్ని, మా రెప్యుటేషన్ని కాపాడింది. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. ఓ, మాస్కులు పెట్టుకున్నారా? కౌశికి రావడం నేను చూడనే లేదు. మేం కూడా లాస్ట్ మినిట్లో చూసాం సార్. ఓకే, బయట అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. వెళ్దామా? ఓకే సార్. హాయ్ జేడి, మీనన్ చనిపోయాడు అంటున్నారు, అది నిజమేనా? ఈ అటాక్ సీఎం గారి మీద జరిగిందా, లేక దీని వెనక వేరే మోటివ్ ఉందా? మీనన్ జీ ఛానల్ మీద చేసిన అటాక్లో సీఎం గారిని, ఛానల్ స్టాఫ్ని నా టీం రెస్క్యూ చేయగలిగారు. ఈ ఆపరేషన్లో మోస్ట్ డేంజరస్ క్రిమినల్ మీనన్ చనిపోయాడు. అలాగే నా టీంలో ఇద్దరు యంగ్ ఆఫీసర్స్ కూడా చనిపోయారు. జేడీకి బుల్లెట్ తగలడం వల్ల ఎక్కువసేపు మాట్లాడలేదు. మేము సెపరేట్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాం. తను ఏం జరిగిందో బ్రీఫింగ్ ఇస్తుంది. జడ్జి కేసులో బయట పెడతానన్న సాక్ష్యం ఏంటి? ప్లీజ్ తర్వాత మాట్లాడదాం. సార్ ఆగండి సార్, ప్లీజ్ సార్. సార్ వన్ క్వశ్చన్ సార్. సార్, మన వాళ్ళ అంత్యక్రియలకి నేను కూడా వస్తాను సార్.
అక్కడే మీనన్ అంత్యక్రియలు కూడా జరుగుతున్నాయి జేడి. ఇప్పుడు నువ్వు అక్కడికి వచ్చి అదంతా చూడడం ఎందుకు? ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో. నో సార్, మన వాళ్ళకి నేను కూడా సెండ్ ఆఫ్ ఇవ్వాలి. ప్లీజ్ సార్. ఓకే, పద. కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు మరచి గతమునికా. ఇంటికొచ్చినా కూడా ఎప్పుడూ మా జేడి మేడం అని మీ గురించే చెప్పేవాడమ్మా. వాడి కూతుర్ని కూడా జేడి మేడం లాగే పెంచుతానని చెప్పేవాడమ్మా. కార్తీక్ రాము డిపార్ట్మెంట్లోని వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫీసర్స్. వీళ్ళు చనిపోతూ వందల మందిని కాపాడారు. ఇలాంటి ఆఫీసర్స్ వచ్చే తరానికి ఇన్స్పిరేషన్ అవుతారు. వీళ్ళకి మరణం ఉండదు. మీరు కోల్పోయిన బంధాన్ని తిరిగి తీసుకురాలేం, కానీ మీ బాధ్యత మాత్రం ఇక నుంచి డిపార్ట్మెంట్దే. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ డిపార్ట్మెంట్ మొత్తం మీ వెనకే ఉంటుంది. అవునండి, మీకు తోడుగా మేమంతా ఉన్నాం. జేడి, ఇక్కడ కార్యక్రమం నేనుండి చూసుకుంటాను. ఇక మీరు వెళ్ళండి. నీకిప్పుడు రెస్ట్ చాలా అవసరం. బయలుదేరండి. ఓకే సార్. జై హింద్ సార్.